మహిమగల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువున ప్రేమను తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతున్నాను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిన, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. దయగల తండ్రి, ఈ మాటలు అందించడానికి అశక్తుడును ప్రభువా, మీ సర్వశక్తిని మేము ఎరగటానికి, మీ నిత్య శక్తిని మేము ఎరిగి బ్రతకటానికి కృపనివ్వండి. నువ్వు చాలిన పరిశుద్ధ దేవుడు నాయనా, నీ పరిశుద్ధ పాదములకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయం మాకందరికీ దీవెనకరంగా ఉంచండి. ఆశీర్వాదకరమైన తలంపులు మేము వినటానికి కృపనిమ్మని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఖాళీ 6 రాతి బాణల నుండి ప్రభు అద్భుతంగా ద్రాక్ష రసాన్ని వారికి అందించాడు. గమనించండి, ఖాళీ 6 రాతి బాణ. ఎవరైనా దేనికైనా విలువ ఇవ్వాలి అంటే దానిలో ద్రాక్షారసం ఉంది. ప్రభు అద్భుతంగా మార్చాడు. మార్చిన తర్వాత అందరూ ఇంకా కొండల దగ్గరికి వెళ్ళి నిలబడి ద్రాక్షారసాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి, కానీ అవన్నీ జ్ఞాపకం చేయటం నా ఉద్దేశం కాదు, నాకు ఇష్టం కూడా లేదు. కానీ ఖాళీ రాతి బాణల నిండా ఆయన ఏమి నింపాడు? మనం కూడా ఖాళీ రాతి బాణం లాంటి వారం. మనలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి, ఇంకా చెప్పండి, ప్రేమ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఆ రాతి బాణాలకి విలువలేని రాతి బాణాలు, కానీ వాటికి విలువ వచ్చింది ఎప్పుడు అంటే మహిమగల దేవుడు వాటిని ద్రాక్షారసంతో నింపిన తర్వాత, లేక మార్చివేసిన తర్వాత. మన జీవితాల్లో కూడా విలువ రావాలి అంటే మనలో దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన జీవము గల దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించే అనుభవాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. వాస్తవానికి ఆ బాణలు ఖాళీవి. దాంట్లో ఆయన తన మహిమగల మాట చేత రసాన్ని
నింపాడు, మార్చివేశాడు. చాలా అద్భుతం. అందరూ శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని పానం చేశారు. అందరూ శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని పానం చేయాలి అంటే నిన్ను నన్ను ప్రభు నింపాలి. అక్కడైతే మాట చేత నింపాడు, కానీ నిన్ను నన్ను ప్రభు నింపటానికి మన నుండి ఏం కోరుకుంటా ఉన్నాడు? చెప్పండి, ఏం కోరుకుంటా ఉన్నాడు? మన నుండి దేవుడు కోరుకుంటుంది ఏంటి? మీరు చాలాసార్లు వినుంటారు ఈ సందర్భం, ఈ భాగం. అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే నువ్వు ఖాళీ అవటం. ఏం కావాలి? ఖాళీ కావాలి. అవుతామా? అస్సలు క్వశ్చనే లేదు కదా. ఖాళీ అవుతావా? నువ్వు ఖాళీ అయితే ఆయన నింపుతాడు. అక్కడ చెప్పండి మాట ఏంటంటే 6 ఖాళీ రాతి బాణాలు. ఖాళీ కావటానికి ఇష్టపడితే ప్రభు నింపుతాడు. మన విశ్వాస భక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన అనుభవం ఏంటంటే ఖాళీ కావటం. ఖాళీ కావటం, అస్సలు ఏమీ లేకుండా ఉంటాం. ప్రభు చేసిన చాలా కార్యాలు మనం గమనిస్తాం. అయితే ఒక మాట ఏంటంటే 2 కాసులు వేసిన పేద విధురాలతో ఏమన్నాడు? ఈమె చెప్పండి, తనకు కలిగిందంతా ఇచ్చివేసింది. ఏమైంది? ఆమె ఖాళీ అయింది. మీకు చాలా వందనాలు, చిన్నగా అందుకుంటున్నారు. ఏమైంది? ఖాళీ అయింది. ఉన్నదంతా ఇచ్చేస్తావా? ఓ సోదరుడా, ఉన్నదంతా ఇచ్చేయటం చేత అవుతుందా? చాలాసార్లు అయితే దారుణమైన విషయం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును కూడా దొంగిలించే అనుభవాలు ఉన్నాయి మనకి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని సొమ్మును దొంగిలించే వ్యక్తులు జీవితాల నుండి ప్రభు ఏ విధమైన అద్భుతాలు చేయలేడు. వారు దేవుని నుండి ఏమి పొందలేరు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఖాళీ అయిన రాతి బాణాల నిండా ఆయన నీళ్ళను నింపాడు. అవి రసంగా మార్చబడ్డాయి. ఖాళీ రాతి బాణలు ద్రాక్ష రసాన్ని అందిస్తూ ఉంటే ఒకటి, అవి ప్రజలకు సంతోషాన్ని కలిగించినవి, ప్రజలకు తృప్తినిచ్చినవి, ప్రజల యొక్క దాహాన్ని తీర్చినవి. మనం కూడా అలా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దానికి దేవుడు కోరే మొట్టమొదటి రూల్ ఏంటంటే నువ్వు ఖాళీ కావాలి. ఏం కావాలి? ఖాళీ కావాలి. ఖాళీ అయితే ఆయన నింపుతాడు. ఖాళీ అయితే నింపుతాడు. రెండో మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. తర్వాత 40 వచనం చూడండి. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినేందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితేనెను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్టు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. వారు అలాగ చేశారు. ఈ భాగంలో రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సమాధిలో ఉన్నవాడు బయటికి
వచ్చాడు. సమాధిలో ఉన్నవాడు బయటకు వచ్చాడు. ఒకటి, ఖాళీ బాణంలో నుండి ద్రాక్షారసం బయటకు వచ్చింది. 2, సమాధిలో ఉన్నవాడు దేవుని ఆజ్ఞ మేరకు బయటికి వచ్చాడు. సమాధుల్లో ఉన్నవాడు బయటికి రాగలిగాడు. దేవుని ఆశ్చర్య కార్యం ఇది. దేవుని ఆశ్చర్యకార్యం, దేవుడు చూపించిన విశేషమైన కృప. ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లాజరు రానంగానే బయటకు వచ్చాడు. అయితే ఇక్కడ ప్రభు చేసిన ఒక కార్యం ఉంది. అదేంటంటే ఏం చేశాడు? కన్నీళ్లు విడిచాడు. చచ్చిన స్థితిలో ఉన్న ఎవరి విషయమైనా ఆయన ఏడ్చేవానిగా ఉన్నాడు. మనం దీన్ని గమనించాలి. పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించను. చచ్చిన అనుభవంలో ఉన్న వ్యక్తి ఎప్పటికైనా, ఏ విషయంలోనైనా చచ్చిన అనుభవంలో ఉన్నవాడు దేవునికి దుఃఖాన్ని కలిగించేవాడు. అయితే ఆయన ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. ఏం చేశాడు? సమాధిలో ఉన్నవాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. గొప్ప కార్యం, ఆశ్చర్య కార్యాన్ని ప్రభు ఈ స్థలంలో జరిగించాడు. దేవుని పిల్లలమైన మనం దేవుని స్వరాన్ని వినే అనుభవాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఎవరి స్వరాన్ని వినాలి? దేవుని స్వరాన్ని వినే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ మాట, మత్తయి సువార్త 15-18 చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాలు. త్వరగా నాట్ చదువే. చాలు. ఇవి మనిషిని అభివృద్ధిపరచడం ప్రభు చెప్పాడు. 3వ విషయం ఏంటంటే హృదయంలో నుండి బయటకు వచ్చేవి. ఒకటి, రాతి బాణలో నుండి ఏమొచ్చింది? ద్రాక్షరసం వచ్చింది. 2, సమాధిలో నుండి చెప్పండి లాజరు బయటికి వచ్చాడు. 3, హృదయంలో నుండి ఏమొస్తున్నాయి? ఇక్కడ కొద్దిగా ఆగి తర్వాత నేను కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. హృదయంలో నుండి మార్కు సువార్త 7:21 కూడా చూడండి. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు ప్రభు. 7:21. 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. లోపల నుండి అనగా మనుష్య హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదోషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇవన్నీ ఎక్కడున్నాయి? సహజంగా క్రైమ్ అనేది ఎలా ఉంటుందంటే, జరిగిన తర్వాత ఎక్కడైనా నేరం జరిగిన తర్వాత అయ్యో పలానా పని జరిగింది అని చెప్తాం, అవునా? అసలు వాస్తవంగా ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎక్కడుంది? క్రైమ్ వరల్డ్ అంతా ఎక్కడుంది? అవర్ ఇన్నర్ సర్కిల్, అవునా? మన హృదయంలో ఉంది. నేర ప్రపంచం అంతా మానవ హృదయంలోనే ఉంది. హృదయంలో నుండి బయలువెళ్ళును అన్నాడు. హృదయంలో నుండి బయలువెళ్ళును. హృదయంలో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మానవుడు ఇవ్వని కారణాన్ని బట్టి మానవ హృదయం అంతా పాపము చేత, అంధకారం చేత నింపబడింది. ఇక్కడ ప్రభు చెప్పిన మాటలు మనం కొన్ని ఆలోచన చేస్తే, లూకా సువార్త చూడండి 8:12 చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఏం ఎత్తుకొని పోద్దంట?
చూడండి, వాక్యం వింటాం. అసలు ఇప్పటి వరకు మనం విన్న వాక్యం కానీ వర్కౌట్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి? ఈ వీధి ఎంత పొడుగుందో అంత పొడుగు మందిరం వేయాలి. ఈ బజార్ ఉంది కదా, అంత పెద్ద మందిరం వేయాలి. విన్న వాక్యాలు కానీ మన జీవితాల్లో వర్కౌట్ అయితే, వాక్యాలు వింటూ ఉంటాం కానీ విన్న వాక్యాలు విన్నట్లే అయితే ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీ బయటకు వస్తాయని ప్రభు చెప్పాడు. 4వ మాట జ్ఞాపకం చేస్తున్నా, పాపములో నుండి పరిశుద్ధతలోనికి ప్రభు నడిపించాడు మానవుణ్ణి. నేను మిమ్మల్ని ఈ విషయాలు అడుగుతున్నా, సమాధానం చెప్పండి. ఖాళీ కొండలో నుండి ద్రాక్షారసం రావటం, సమాధిలో నుండి చచ్చినవాడు లేచి బయటికి రావటం, హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీ వచ్చి మానవుణ్ణి అపవిత్ర పరుస్తూ ఉన్నాయి. పాపములో నుండి మానవుడు పరిశుద్ధతలోనికి రావటం, వీటిలో అత్యంత కష్టమైంది ఏంటి చెప్పండి? ఆహా, భలే చెప్పారే. ఏంటి మళ్ళీ వినపడలా నాకు, కొంచెం చెప్పండి. ఎక్కడి నుండి? పాపములో నుండి పరిశుద్ధతలోనికి రావటం. ఎందుకంటే నోటి మాటతో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోండి అన్నాడు, అంతే, ద్రాక్షారసం అయిపోయినాయి. లాజరు బయటికి రా అన్నాడు, చచ్చినవాడు సమాధిలో నుండి బయటికి వచ్చాడు. కానీ మానవ హృదయాన్ని శుద్ధి చేయటం అనేది దేవునికి కష్టం అని నేను చెప్పలేను, కానీ మన భాషలో అయితే మనకు అర్థం కావటానికి, మనం అర్థం చేసుకోవటానికి ఇది చాలా 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 ప్రయాసతో కూడిన పని అయింది. మనసాక్షి కాలాన్ని ఇచ్చాడు, శుద్ధి కాలేదు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, శుద్ధి కాలేదు. కృపాకాలంలో తన ప్రాణాన్ని అర్పించడానికి మహిమగల దేవుడు ఇష్టపడ్డాడు. వై? ఎందుకు ఇలాగ చేశాడు అంటే దానికి కారణం ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పాపములో నుండి పరిశుద్ధతలోనికి రావటం దేవుడు కోరుకునే అత్యంత ముఖ్యమైన ఉన్నతమైన లక్షణం, కార్యం. ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? పాపములో నుండి పరిశుద్ధతలోనికి. నీవు కాళ్ళు చేతులన్నీ కట్టేసుకొని మంచిగా స్నానం చేసి తలిపేసుకొని మోకరించి ఇంట్లోనే ఉండు. నువ్వు పాపం చేయగలవా, చేయలేవా? మీరు సరిగ్గా చెప్పండి. పరలోకం చూస్తా ఉంది. పాపం చేయగలవా, చేయలేవా? నంబర్ 1గా చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, పాపం చేయొచ్చా, చేయలేమా? చేయొచ్చు కదా. ఎలా? ఆలోచనలో. దేవుని గొప్ప ఆశ ఏంటంటే ఆలోచనల్లో మనం పరిశుద్ధులంగా ఉండాలి. ఎందులో చెప్పండి? ఆలోచనలో. ఇతిమిద్దంగా మీరేమి దీని గురించి వేరుగా ఆలోచించేది, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తా. మహిమగల దేవుడు అన్నాడు, వాగ్దాన దేశంలోనికి మీరిద్దరు తప్ప ఇంకెవరు రారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అన్నాడు. అంటే పిల్లలు 18 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళు వెళ్ళారు వాగ్దాన భూమిలోనికి. పెద్దలైతే కాలేబు యెహోషువ వాళ్ళు వెళ్ళారు. ఎందుకని చెప్పాడు దేవుడు? అంతరంగంలో పరిశుద్ధత కలిగిన వారు ఇద్దరే. ఫిజికల్ గా మనం అందరం అటెండ్ కావచ్చు. అంతరంగంలో పరిశుద్ధతను కలిగి, పరలోకానికి అవసరమైంది పరిశుద్ధత. పరలోకంలో ఉన్న మహిమగల దేవుడు భూలోకానికి వచ్చి, పేతురు భక్తుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ వేదంతో మాట చెప్తాడు. చూడండి, ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, త్వరగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 2వ వచనం. ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారై విధేయులౌటకు
యేసుక్రీస్తు రక్తం వల్ల పురోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి చాలు. ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారై, ఆత్మలో మనం పరిశుద్ధత పొందాలి, శరీరంలో పొందాలి, మనసులో పరిశుద్ధత పొందాలి. ఇంకా 14-16 వచనాలు చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దృష్టిలో మీకుండే ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన ఎందు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. 23వ వచనం చూడండి. 23వ వచనం. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారు ఉండి అంటాడు. మనసులను ఏం చేయాలి? పవిత్రపరచుకున్న వారండి. ఇక్కడ ఈ భాగంలో మనం గమనించే మాటలు ఏంటంటే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. పరిశుద్ధత విస్తారంగా మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధత లేకపోతే మహిమ గల దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తా. పరిశుద్ధత లేకపోతే నువ్వు ఎంతకాలం ప్రార్థనకు రా, ప్రభుని ఎరగవలసినట్లుగా ప్రభుని ఎరగవు. పరిశుద్ధత చాలా 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 ముఖ్యమైనది. పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అసలు దేవుని గంభీరమైన ఆశను ప్రభు తన వాక్యంలో తెలియజేశాడు. చాలా గంభీరమైనది అది. అయితే ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మన దృష్టిలో ఏది గొప్ప అద్భుతంగా భావిస్తాం? రాతి బాణంలో ద్రాక్ష రసం రావటమా? సమాధిలో ఉన్నవాడు బయటికి రావటమా? హృదయంలో ఉన్న పాపమంతా పరిహరించబడి పరిశుద్ధులం కావటమా? పాపం నుండి పరిశుద్ధతలోనికి రావటమా? ఏది గొప్ప కార్యంగా మనం భావిస్తాం, మనం ఆలోచన చేస్తాం? చెప్పండి. పాఠం కొరకు చెప్పకండి, అసలు ఆలోచనలో చెప్పండి. మన ఆలోచనలో ఏది గొప్పది అనిపించింది? అది నేను చెప్పే పాఠం. ఓకే, జనరల్గా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మనకి వండర్ అనిపించేది ఏంటి? చచ్చినోడు లేచి రావటం. లాజరును చూసి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. నీవు నేను కూడా చచ్చిన అనుభవాల్లో ఉన్నాం. చాలా విషయాల్లో చచ్చిన స్థితిలో నుండి లేచి బయటికి రావాలి. హృదయంలో ఉన్న కల్మషమంతా కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రులం కావాలి. దైవగ్రంథంలో మనం గమనిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా వివరంగా ఆ సంగతులు జ్ఞాపకం చేస్తాడు. మీరు అనేక సార్లు విన్నారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడ్డు. 12వ అధ్యాయంలో చూస్తాం ఆ మాటలు. 12:14 చూస్తాం. 12:10 కూడా పరిశుద్ధత విషయమై దేవుడు మనల్ని శ్రమానుభవానికి అప్పగిస్తున్నాడు అనే మాట చూస్తాం. అయితే ఎందుకు దేవుడు ఇట్లాంటి ఆశను, ఉద్దేశాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు అంటే, సహోదరులారా, నేను జ్ఞాపకం చేసే సంగతులు మీకు నాకు అర్థమైనట్లుగా అర్థమవుతాయి లేదో అనే భయంగా ఉంది. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనం చూడండి. 10:15 త్వరగా. తండ్రి నన్ను ఎలాగ ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ మాటలు నేను ఒక 2-3 సార్లు చదవాలని ఇష్టపడతా ఉన్నా. జాగ్రత్తగా వినండి. ఒకటి, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును. మా అమ్మ వినపడుతుందా? తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును. యాజ్ దిస్, నేను తండ్రిని అలాగే ఎరుగుదును. 2, 3, నా గొర్రెలను నేను ఎరుగుదును. ఇది బానే ఉంది. 4ది ఏంటి?
నా గొర్రెలు, ఆహా భలే చదివారు. నా గొర్రెలు నన్ను ఎరిగామా? నా గొర్రెలు నన్ను ఎరిగేమా? ఎరిగిన అనుభవాల్లో మనం జీవిస్తా ఉన్నామా? ఎరిగిన అనుభవాల్లో మనం జీవిస్తూ ఉంటే పాపంలో నుండి ప్రభు పరిశుద్ధతలోనికి తీసుకుని వచ్చింది. ఎందుకంటే మనం ఆయన్ని ఎరగాలని. సమాధిలో నుండి బయటికి తీసుకుని వచ్చింది ఎందుకంటే ఆయన పునరుద్ధాన శక్తిని లోకానికి అందించాలని. 6 రాతి బాణాల నిండా ద్రాక్ష రసాన్ని నింపి వారికి అందించింది ఎందుకంటే ప్రపంచం శ్రేష్టమైన దాన్ని అనుభవించాలని. ఈ 4 అనుభవాలు మనలోనే ఉన్నాయి. ఈ 4 అనుభవాలు మనలోనే ఉన్నాయి. ఉదాహరణకి ఇలా అనుకుందాం, ద్రాక్ష రసం బాణ దగ్గరికి వెళ్ళాం, ముంచాం, తీసుకొచ్చాం, తాగాం, అయిపోయింది. మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ ముంచాం. ఎన్నిసార్లు ముంచుకొని వస్తున్నా కానీ అది అవట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? హౌ డస్ ఫీల్? ఎలా ఫీల్ అవుతాం? ఇదేంట్రా నోటి మీద చేసుకుంటాం, అవునా? ఏంటి ఎన్నిసార్లు ముంచి తీసుకొచ్చి అవట్లేదేంటి? చెప్పండి, అవట్లేదేంటి? అవటానికి అది రాతి బాణం, మామూలు రాతి బాణే కానీ రసం మాత్రం మామూలుది కాదు. ఎక్కడి నుండి అనుమతించబడింది? పైనుండి అనుమతించబడింది. అది అయిపోయేది కాదు. మన జీవితాల్లో శ్రేష్టమైన రసాన్ని, వాస్తవానికి మనం రాతి బాణలమే, మనలో నుండి శ్రేష్టమైన దాన్ని పరలోకం నుండి పొంది ఈ ప్రపంచానికి అందించాల్సిన అవసరత ఉంది. పునరుద్ధాన శక్తితో ఈ ప్రపంచం ఎదుట నిలబడి, నేను చచ్చిపోయినయ్యా, ప్రభు నన్ను బ్రతికించాడు, ఇదిగో ఈ జీవితం, ఒకప్పుడు లాజరు జీవించిన జీవితం వేరు, పునరుద్ధరణ అయిన తర్వాత లాజరు జీవించిన జీవితం వేరు. మన జీవితాల్లో ఈ అనుభవాలు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రభు చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఏం చెప్పాడు? తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని చూడండి మీరు నాకెళ్ళి చూడ, తండ్రిని ఎలా ఎరిగాడు? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ మనం మానవ జాతిగా మనకిచ్చిన లేఖనాల వాక్యాలను ఏమి నెరవేర్చలేదో వాటన్నిటినీ 3 అంతలుగా ప్రభు నెరవేర్చాడు. ఆదికాండం నుండి మలాకీ గ్రంథం వరకున్న సంగతులు అన్నిటినీ ప్రభు నెరవేర్చి ఒక క్రొత్త నిబంధనను దేవుడు మనకిచ్చాడు. ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ లేఖనంలో మనం గమనించాల్సిన ఒక గొప్ప సత్యం, ప్రభువుని ఎరగవలసినంతగా ఎరిగిన అనుభవాన్ని కలిగినప్పుడు, ప్రభుని ఎరగవలసినంత ఎరిగిన అనుభవాన్ని కలిగినప్పుడు, ఉదాహరణకి నిన్ను చూస్తా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు, ఆలోచించే ఆలోచన, ప్రవర్తించే తీరు చూస్తా ఉన్నప్పుడు ఆనాడు జక్కయ్యను చూసినట్లుగా లోకం నేడు మనల్ని చూడాలి. అద్భుతమైన విషయాలను మన జీవితంలో మనం ఇతరులకి అందించే అనుభవాన్ని కలిగి ఉంటే ప్రభు కృపనిస్తాడు. ప్రభు ఆశ్చర్యకరమైన కృపనిస్తాడు. అద్భుతాలు చేస్తాడు. మీరు నమ్మండి, అద్భుతాలు చేస్తాడు. ఒక సహోదరి, కెనడాకి చెందిన ఒక సహోదరి, యవనస్తురాలు ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంది కానీ ఆ ఇల్లు ఎక్కడ ఉంటుందంటే కొండపైన ఉంటుంది, టాప్ పైన. ఆమె నీళ్లు తీసుకొని రావటానికి కొండ దిగి కిందకి రావాలి. దిగి రావడం తేలికే, కానీ ఆ నీళ్ళ బిందె ఎత్తుకొని కొండపైకి వెళ్ళటం 2 కిలోమీటర్లు. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, తెలిసిద్ది ఎలా ఉంటుందో. సరే, ఆశ్చర్యం, ఏమి అలాగ తీసుకుని వెళతా ఉంది. చాలా కష్టం వేస్తూ ఉంది. ఒకరోజు యెషయా గ్రంథం చదువుతా ఉండగా ప్రభు మాట్లాడాడు. ఎండిన నేలపైన నీటి ఓటలు ప్రవహించును, జలధారులుగా ప్రవహించును, ఎండిన అరణ్యములో నీటి బుగ్గలు ఉబుకును అని యెషయా గ్రంథంలో ప్రభు ఆమెతో మాట్లాడాడు. మాట్లాడితే చాలా ఏడ్చింది. ఏడ్చి ప్రార్థన చేసి, ప్రభువా ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చావా అంటే ప్రభు అన్నాడు, ఎస్ నీకు ఇచ్చాను ఈ వాగ్దానాన్ని. చిన్నదంటే
పూర్తిగా పరిపక్వమైన యవన దశలోకి కూడా రాలేదు అప్పటికి యవనస్తురాలుగా ఎదిగింది. ఆ దశలో చిన్నప్పటి నుంచి భక్తి కలిగి పెరిగిన తల్లి ఆమె. 99 సంవత్సరాల వయసులో ఆమె తన సాక్ష్యాన్ని తెలియజేసింది. ఆశ్చర్యం ఏంటంటే తాను ప్రభు జవాబిచ్చాడని అర్థమైంది. విషయం ఏంటంటే ఆ కొండపైన ఒక బావి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం అది ఎండిపోయింది. సరే, ఈమె ప్రార్థన చేసుకొని చేద బకెట్ తీసుకుని వెళ్తా ఉంటే ఆ ఇంటి యజమానులు చాలా అంటే కర్కోటకులు, కొంచెం కఠినంగా ఉండేవాళ్ళు. వెళ్తా ఉంటే అడిగింది ఆమె ఆపి, ఎక్కడికి వెళ్తున్నామని. బావిలో ప్రభు నీళ్ళిచ్చాడు, తేవటానికి వెళ్తున్నానండి. సరే, ఏం బయలుదేరి వెళ్ళింది. ఆమె అరుస్తూ ఉంది ఇంట్లో నుండి, ఆ బావి ఎండిపోయి సంవత్సరాలు అవుతుంది, బావిలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి, చేత తీసుకొని వెళ్తున్నావు, నేను పిచ్చాను పట్టిందా నీకని. లేదు, ప్రభు ఇచ్చాడని వెళ్ళి చూస్తే 16 మీటర్ల లోతున నీళ్లు ప్రభు ఇచ్చాడు. ఎన్ని మీటర్లు? మీకు ఎలా ఉంది చెప్పండి? చచ్చిన సమాధిలాగా నువ్వు ఉంటే నీ వలన ఎవరికి మేలు జరగదు. ఖాళీ బాణలాగా ఉంటే ఎవరికి మేలు జరగదు. అంతరంగంలో ఈ మలినమైన పాపం అంతా నిండి ఉంటే ఎవరికి మేలు జరగదు. నీకు కూడా మేలు జరగదు. మన జీవితాల్లో అద్భుతంగా మార్చబడిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆమె చాద వేసి నీళ్లు తీస్తే ఆశ్చర్యం అనిపించింది అందరికీ. ఇంకా కిందన్న వాళ్ళు వచ్చారు, ఊర్లో వాళ్ళు వచ్చారు. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగిందంటే దేవుడే చేశాడు. మోకరించి ప్రార్థించే అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, అసమానమైన కార్యాలను ప్రభువు చేస్తాడు. అయితే దేవుని వాక్యంలో ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభు అంటాడు, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, అలాగే నా గొర్రెలు నన్ను ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును అని ప్రభు చెప్పాడు. దీన్ని కొంచెం జ్ఞాపకం చేసే ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అదే వచ్చిన ఆఖరిలో, మరి గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు. సేమ్ ఇదే మాట 17వ వచనంలో చూస్తాం. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతటి నేనే దానిని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిని. 3 విషయాల్లో ప్రభు చెప్పాడు. ఏమనంటే, నా ప్రాణం పెట్టుచున్నాను. ఇక్కడ ఒక మాట అంటాడు ప్రభు, అందుకే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అని. ప్రాణము పెట్టునంతగా ప్రేమించే వానిగా ప్రేరక్షకుడు ఉండగా తండ్రి కుమారుని ఎరుగును, కుమారుడు తండ్రిని ఎరుగును. అయితే ఆయన మనల్ని ఎరుగును. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం కూడా ఆయన్ని అలాగే ఎరుగుతామని. అలాగే అన్నాడు ప్రభు. అలాగే ఎరిగిన అనుభవాలు కలిగిన వారంగా ఉన్నామా? ప్రభుని ఎరిగిన అనుభవాలు కలిగిన వారంగా మనం జీవిస్తే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అద్భుతాలు చూడగలం. ప్రభు చెప్పిన మాటలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి, 39వ అధ్యాయం 39వ వచనం, యోహాను సువార్త 9:39 చూడండి. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను లోకమునకు వచ్చితేనని చెప్పాను. ఆయన ఎదునున్న పరిచర్యల్లో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోను, కానీ చూచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ఒకటి, వారి కన్నులు తెరిచిన ప్రభు. కన్నులు తెరవబడకుండా ప్రభుని మనం చూడలేం. కన్నులు తెరవబడిన అనుభవంలో ప్రభుని చూడగలం. అయితే బాధేసే విషయం ఏంటంటే,
మనలో చాలా మంది ఇలాగే ఉంటాం, కానీ వారు చెప్పినట్లుగా మనం కూడా చెప్పే అనుభవాన్ని కలిగిన వారంగా ఉంటే మనం గుడ్డి వారంగా ఉంటాం. వాళ్ళు ఏం చెప్పారు? మాకు ఆరాధన ఉంది, బలులు అర్పిస్తున్నాం, దైవ గ్రంథం ఉంది, ధూపదీప నైవేద్యాలు ఉన్నాయి, అన్నీ చేస్తా ఉన్నా కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? దే ఆర్ బ్లైండ్ పీపుల్. గుడ్డి వాళ్ళు ఎలా ఉన్నారు? గుడ్డివాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు గుడ్డివాళ్ళుగా ఉన్నారు. ప్రభువా నిన్ను చూడలేకపోతున్నామని అంగలారిస్తే ప్రభు అంటాడు, మీకు పాపం లేకపోను, నేను మీకు కళ్ళు ఇస్తాను, చూడగలిగే కన్నులు ఇస్తాను. చాలా దినాల క్రితం దైవజనుడు మంచి కీర్తన రాశాడు. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా. అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా, నాకు ఆ కన్నే లేకుంటే మేలు, నాకు నిన్ను చూచే కనులేయుమయ్యా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా నిన్ను చూడ మనసా. ఎక్కడ చూస్తాం? దర్శనాలు కళ్ళ గురించి నేను చెప్పటలేదు. వాక్య స్వరూపి అయిన ప్రభువుని చూడగలిగే అనుభవాన్ని నేను కలిగి ఉంటే, స్విచ్ చేస్తే బల్బు వెలిగినట్లుగా దేవుడు తన వాక్యాన్ని నీకు తెలియజేసినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు, స్పష్టంగా నీకు తెలియజేసినప్పుడు అత్యద్భుతంగా నీ మనోనేత్రాలను మహిమగల దేవుడు వెలిగిస్తాడు. దేవుని వాక్యంలో లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుండగా, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటి కన్నులు తెరిచిన ప్రభు, రెండో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. 27వ వచనం, 10:27 చూడండి. 10:27 పేజీలు ఏం దిబ్బన్లే. 10:27 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఒకటి స్వరం వినే అనుభవం, 3 వెంబడించే అనుభవం. 29వ వచనం, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నేను తండ్రి చేతిలో ఉండి ఎవడును వాటిని అపహరింప లేడు. నా తండ్రి చేతిలో ఉండి వాటిని ఎవడును అపహరింప లేడు. ఇక్కడ 4 మాటలు ప్రభు జ్ఞాపకం చేశాడు. ఎరగటం అంటే ఒకటి కన్నులు తెరవబడిన అనుభవం, 2 ఆయన స్వరాన్ని వినే అనుభవం, 3 ఆయన వెంబడించే అనుభవం, 4 ఆయన చేతిలో ఉండే అనుభవం. ఎడ్జోండి చాలాసార్లు అంటారు, కొంచెం ఇది ఆలోచన చేస్తే భలే వింత అనిపించింది. ఎవరైనా ఏదైనా పని కావాలంటే పలానా వ్యక్తితో మాట్లాడుతూ ఇలా అంటారు, ఏమంటారంటే, ఆయనతో మాట్లాడితే పని అయిద్ది కానీ ఆయన నీ మాట విండు, ఇదిగో పలానా అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఈయన ఆయన చేతిలో మనిషి అంటారు. ఏమంటారు? ఈయన ఆయన చేతిలో మనిషి. ఆయన చేతిలో మనిషి ఏంటి చెప్పండి? ఆయన చేతిలో మనిషి ఏంటి అంటే ఆయన చెప్పినట్టు వింటాడు. ఇంక వెళ్ళి మాట్లాడితే ఈయనతో మాట్లాడరు, ఆయనతో మాట్లాడితే పని అయిపోద్ది. ఆయన చెప్తాడు, సరే పని అయిపోయింది పో అనగానే పని అయిపోద్ది. దేవుని ఆశ ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, అర్థమైంది సంగతి?
తండ్రి నన్ను ఎరిగినట్లుగా నేను తండ్రిని ఎరిగినట్లుగా నేను మిమ్మల్ని ఎరిగినట్లుగా మీరు నన్ను ఎరగాలి. అది దేవుని ఆశ. దానికి ప్రభు ఈ భాగంలో చెప్పిన సంగతులు ఏంటంటే 4 సంగతులు చెప్పాడు. 1, మీ కన్నులు తెరవబడతాయి. 2, మీరు నన్ను వెంబడిస్తారు. నన్ను నా స్వరం వింటారు. 3, నన్ను వెంబడిస్తారు. 4, నా చేతిలో ఉంటారు. ఆయన చేతిలో ఉండే అనుభవం. ఈ 4 అనుభవాలు మనం కలిగినప్పుడు ఈ వాక్యం 15వ వచనం మన జీవితంలో చిన్నగా నెరవేరటం ప్రారంభమైంది. నాకెందుకో తెలియదు కానీ దైవజనుడు చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట అన్నాడు, సంపూర్ణంగా దేవునికి తప్ప మరి దేనికి లోబడని వ్యక్తుల్ని 5 ఇస్తే ఈ ప్రపంచాన్ని నేను మార్చివేస్తానన్నాడు. 5 చాలట. హోల్ వరల్డ్, ప్రపంచం మొత్తం నేను మార్చివేస్తాను. 5. చాలాసార్లు బాగా బాధ కలిగే విషయం ఏంటంటే మనం ఆయన చేతుల్లో ఉన్నామా? ఆయన చేతుల్లో మనుషులుగా మనం ఉన్నామా? ఆయన చూసే అనుభవాన్ని కలిగిన వారంగా ఉన్నామా? చావబోతుంది. ప్రభు అన్నాడు, ఆమె కన్నులు తెరిచి ఇదిగో నీటి ఓట చూపించిన తర్వాత ఆమె కన్నులు తెరవబడిన తర్వాత నీటి ఓటను చూసింది. మనం కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం. మన కన్నులు తెరవబడితే నీటి ఓటలు కనిపిస్తాయి. సమస్య అంతా ఏంటంటే మన కన్నులు తెరవబడవలసినట్లుగా తెరవబట్టలేదు. మన కన్నులు తెరవబడిన అనుభవాలు మనం కలిగి ప్రభువును చూడగలిగితే, స్పష్టంగా ప్రభువును చూడగలిగితే చాలు. ఈ లేఖనంలో ప్రభు చెప్పిన మాట, నేను తండ్రిని, అసలు ఆ కంపారిజన్ చూడండి, నేను తండ్రిని ఎరిగినట్లుగా నన్ను తండ్రి ఎరిగినట్లుగా నేను మిమ్మల్ని ఎరుగుదును, అయితే మీరు నన్ను ఎరగాలి. దేవుని పిల్లలుగా ఈ సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సహోదరులారా, ప్రభుకి మన హృదయంలో ఇవ్వవలసిన స్థానాన్ని ఇచ్చి ప్రభుని అలాగే ఎరిగిన అనుభవంలో మనం ఉంటే ప్రభు సంతోషిస్తాడు. అయితే ప్రభు చెప్పిన ఒక కష్టతరమైన మాట ఉంది, చూడండి 25వ వచనం, 10:25 చూడండి, 10:25. అందుకు యేసు, మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నవి. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. చూడండి, మీకేమనిపించిందో కానీ నాకైతే చాలా బాధ అనిపించింది. ఇదేంటి, ఓరే నాయన, ప్రభు ఏమన్నాడు, అసలు మీరు నా గొర్రెలే కారు. భక్తి ఉందా లేదా వాళ్ళకి? చెప్పండి. భక్తి ఉంది. అర్పణలు ఉన్నాయా? అర్పణలు ఉన్నాయి. దేవునికి ఇచ్చే అనుభవం ఉంది. భక్తి ఉంది, దేవునికి ఇచ్చే అనుభవం ఉంది, అన్ని కార్యాలు చేసే అనుభవం ఉంది, అన్నిట్లో ముందుంటారు. ప్రపంచంలో ఇప్పటివరకు భక్తి విషయమైన ఎనాలిసిస్ తీస్తే భక్తిలో అత్యంత టాప్ ఎవరంటే యూదులే. యూదుల కంటే శ్రేష్టమైన భక్తి కలిగిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. యూదులు అంత భక్తి కలిగిన వారు ప్రతి చిన్న విషయంలో. మీకు ఇంకా సంగతి తెలుసా? వాళ్ళ దేశంలో శనివారం లిఫ్ట్ బటన్ కూడా నొక్కరు. మీరు ఎరుగుదల సంగతి. లిఫ్ట్ ఉంటుంది కదా, లిఫ్ట్లో వెళ్ళాలి, పైకి కిందకి వెళ్ళాలనుకో, లిఫ్ట్ బటన్ కూడా నొక్కరు. లిఫ్ట్ బటన్ నొక్కడం కూడా పని చేయటం, శనివారం పని చేయకూడదనే ఆ సిద్ధాంతాన్ని ఇప్పటికీ వారు ఫాలో అవుతారు. చాలా భక్తి కలిగిన వారు. మన వల్ల కాదు, అలాగూ మనకి కృప ఇచ్చాడు కనుక దేవుని కృప ద్వారా మనం విశ్వాస జీవితాన్ని జీవిస్తా ఉన్నాం. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు. ఇంత భక్తి చేస్తా ఉన్నాం, మేము నీ గొర్రెలం కాకపోతే ఎట్లా? ఎడ్జోండి, నీవు ఆయన గొర్రెవు కాకపోతే ఎలా? మరి చేసేదంతా వ్యర్థమేనా? చేసిన పరిచర్య అంతా వ్యర్థమేనా? వారి జీవితాల్లో ఇక్కడ ప్రభు కోరుకుంది ఏంటంటే,
నా వాక్యానికి మీలో చోట్లేదు. నా వాక్యానికి మీలో చోట్లేదు. నేను ఒక 3-4 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, రాతి బాణలో నుండి శ్రేష్టమైన ద్రాక్ష రసాన్ని ఇచ్చిన 6 రాతి బాణలు. సమాధిలో ఉన్నాడు కానీ సమాధిలో నుండి బయటికి వచ్చాడు, పునరుద్ధానుడిగా బయటకు వచ్చాడు. మూడవది, హృదయంలో నుండి దేవునికి అత్యంత కష్టాన్ని కలిగించే విషయాలు ఏంటంటే, మానవుడు హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోవటం. హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోవటం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నేను ఈ సెషన్ని నేను ముగిస్తా ఉన్నా. ఒకటి, మన కన్నులు తెరవబడిన వారంగా ప్రభుని వెంబడించాలి. ఈ మాటలు మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, నా గొర్రెలు నా స్వరము వినును. దైవ స్వరాన్ని వినే అనుభవాన్ని కలిగి ఉండాలి. యోహాను సువార్తలో ప్రభు చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాడు. 5:24 చూడండి. 5:24, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోని దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన మాట వినే అనుభవం, ఆయన మాట వినే అనుభవం, ప్రభు స్వరాన్ని వినే అనుభవం, ప్రభు స్వరాన్ని వినే అనుభవం, ప్రభుని వెంబడించే అనుభవం, ప్రభుని వెంబడించే అనుభవం, ప్రభు చేతుల్లో ఉండే అనుభవం. ఈ 4 గంటల అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే ఈ 10వ అధ్యాయం 15వ వచనం నెరవేర్చబడుతుంది. నా గొర్రెలు నన్ను ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మన జీవితాల్లో ఉండే కొద్దీ ఎక్కువగా ప్రభుని ఎరిగే అనుభవం, ఎక్కువగా ప్రభుని ఎరిగే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు కృపను, కనికరాన్ని, దయను, వాత్సల్యతను ఆయన విస్తరింప చేస్తాడు. దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగిస్తాడు. ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు నాకు బాగా ఇష్టమైన భాగం అది. ఒక మాట చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 25 చూడండి. ఆయన గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎల్లప్పుడూ ప్రభువును చూసే అనుభవం, ప్రభు వైపు చూసే అనుభవం. ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా ప్రభు వైపు చూసే అనుభవాన్ని మనం కలిగినప్పుడు ప్రభు తన కనికరాన్ని అనుగ్రహిస్తాడు. 26వ వచనంలో భలే జవాబు చెప్తాడు చూడండి. కాబట్టి నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించి, నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. శరీర ప్రాణాత్మలకు ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు ఇస్తాడు. ఎల్లప్పుడూ ప్రభు వైపు చూసే అనుభవాన్ని చాలిన దేవుడు. నేను ఇక్కడ మిమ్మల్ని కొన్ని మాట్లాడుతాను, చెప్పండి. మీరు నాకెళ్ళి చూడండి, కొన్ని మాట్లాడుతాను, చెప్పండి. రాతి బాణాల నిండా ఆయన ద్రాక్షరసాన్ని, నీటిని ద్రాక్షరసంగా మార్చి ఇవ్వగలడని ఎవరికి తెలుసు? చెప్పండి ఎవరికి తెలుసు? ఒకే ఒక్క ఆమెకి తెలుసు. ఎవరామె? చెప్పండి. ఎవరు తెలుసు? తల్లికి ఎక్కువ ఒక్కటే తెలిసిన వ్యక్తి ఒక్కటే కానీ ప్రపంచం అంతటిగా తెలిసేటట్టు చేసింది. ఎనగవలసినట్టుగా నువ్వు నేను ప్రభుని ఎరిగితే మన ద్వారా జరిగే సంగతి ప్రపంచం అంతా ఉద్దాపించి చూస్తారు. ఎందుకని అని చెప్తున్నా కానీ చెప్పండి. అదే కూడా చెప్తున్నా ఏం కావాలి? దేవుని వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు.
ఒక్కటే ఏం చేసింది ఈ సంఘటన? ప్రపంచం అంతటికి వెల్లడయ్యేటట్టు చేసింది. లాజర్ని బ్రతికించగలడు అనే సంగతి వాస్తవంగా మరియకు కూడా తెలియదు. కానీ మరియా ఏం చేసింది? పాదాల మీద పడి ఏడ్చింది, ప్రభువా నువ్వు ఎక్కడుంటే నా సహోదరుడు చావకుండా ఉండేవాడని. ఆమె వేదనతో ఏడుస్తుండగా ప్రభు కూడా ఆమెతో కలిసి ఏడ్చాడు. గుర్తుపెట్టుకోండి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలంటే విస్తారంగా కన్నీరు కార్చే వ్యక్తులుగా మనం ఉండాలి. ఏముండాలి? కన్నీరు కార్చే. చచ్చినోళ్ళు సామాన్యంగా బతకరు. చచ్చినోళ్ళు సామాన్యంగా బ్రతకరు. మన ఇళ్లలో కూడా ఉన్నారు చచ్చినోళ్ళు. ఉన్నారా లేరా? అంటే నమ్మని వాళ్ళందరూ చచ్చినోళ్ళే. అదేం పెద్ద బూత్ అనుకోకండి, బూత్ మాట ఏం కాదు. ఓ సహోదరి చాలా చాలా భక్తి కలిగింది, చాలా బాగా ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెకి 10 మంది పిల్లలు. ప్రభువా నా బిడ్డలందరూ రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభు అనుమతించాడు. చాలా బాగా ప్రార్థన చేసిన తర్వాత బిడ్డలు 10 మంది రక్షించబడ్డారు. ఒకరి తర్వాత ఒకరు 10 మంది రక్షించబడ్డారు. భలే సంతోషం అనిపించింది. అయితే భర్త రక్షించబట్ల. చాలా ప్రార్థన చేస్తూ ఉంది, రక్షించబట్ల. ఇంకా ఒకరోజు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేసింది. రాత్రి నిద్రపోలేదు, ఏడ్చి ప్రార్థన చేసింది. ఉదయానికి ప్రభు అన్నాడు, నేను నీ భర్తను రక్షిస్తున్నాను, పోయి నీ భర్తతో మాట్లాడు అన్నాడు. వెళ్ళి లోపలికి వెళ్ళిపోతా పంచలు ఆయన పని చేస్తూ ఉంటే వెళ్ళి, ఏమండి మీరు పాపాలు ఒప్పుకొని ప్రభుని అంగీకరిస్తే మంచిది కదా అంది. ఆయన ఏదో యథాలాపంగా పని చేసుకుంటూ సరే చూద్దాంలే పో అన్నాడు. చూడండి, నాకెళ్ళి చూడాలి మీరు. జస్ట్ ఆయనకి ఆ మాట చెప్పి టర్న్ అయింది ఇంట్లోకి వెళ్ళటానికి. ఎటు తిరిగింది, వెనక్కి వెళ్తానికి తిరిగితే పెద్ద ఏడుపు వినపడింది. వెనక్కి తిరిగి చూస్తే భర్త ఏడుస్తా ఉన్నాడు. దగ్గరకు వచ్చింది, ఏమైందండి? నేను ప్రభుని నమ్ముకుంటానమ్మా అన్నాడు. ఒకే ఒక మాట, అది సువార్త కూడా కాదు, పెద్ద సువార్త కూడా కాదు ఆమె చెప్పిన. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను. కన్నీళ్లు ఉన్నాయి. మీరు గమనించండి, దావీదు జీవితంలో ఉన్న అన్ని కన్నీళ్లు ఇజ్రాయేలు రాజుల చరిత్రలో మరి ఎవరి జీవితంలో కూడా లేవు అన్ని కన్నీళ్లు. ఎంత ఎక్కువ కన్నీరు కార్చి దేవుని పాదాలకి అప్పగించుకోగలవో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తాడు. అప్పగించుకొని ప్రభు సన్నిధిలో బ్రతికే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభు తన కృపను కనికరాన్ని మన ఇలా విస్తరింపజేస్తాడు. నేను ప్రవచితం అయితే ఇంకా ఈ 2వ సెషన్లో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడటానికి ప్రభు సహాయం చేయను గాక. అప్పగించుకొని మనం ప్రార్థన చేద్దాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు మన ఏళ్ళ విశేషమైన కృపను కనికరాన్ని కలిగిన వానిగా ఉన్నాడు. ప్రభు తప్పగా దయ చూపిస్తాడు. ప్రభు వైపు చూసి ఏడవగలిగితే, ప్రభు వైపు చూసి కన్నీరు కారవగలిగితే ప్రభు తప్పక కార్యాలు చేస్తాడు. ప్రభువా మా గ్రామం, మా ప్రజలు, మా పట్టణాలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి, ప్రభువా దయతో కనికరించు అని ఏడవగలిగితే ప్రభు కృప చూపిస్తాడు, ప్రభు కనికరిస్తాడు. సోదరులరా, ప్రభువు లేకుండా ఖాళీ 6 రాతి బాణలు ద్రాక్షరసంతో నింపబడవు. ప్రభువు లేకుండా సమాధిలో ఉన్నవాడు బయటికి రాలేడు. ప్రభువు లేకుండా హృదయం పరిశుద్ధతను పొంది నిత్యత్వాన్ని పొందేదిగా ఉండదు. ప్రభువుని కలిగి ప్రభుకి మన జీవితాన్ని అప్పగించి యథార్థ హృదయంతో ప్రభుని వెంబడించే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఎల్లప్పుడూ ప్రభు వైపు చూసే అనుభవాన్ని కలిగి ఉందాం. పరిస్థితులను చూస్తూ
చాలాసార్లు మన తెలివి పైన, మన జ్ఞానం పైన, మనకున్న నాలెడ్జ్ పైన మనం ఆధారపడతాం. పర్లేదన్నా, నేను చూస్తాను, నేను చేస్తానని. నో, మనం ఏం చేయలేం, ఏం చెందలేం. మనం చేయగలిగింది ఒకటే. దేవుని వాక్యాన్ని బట్టి నేను ఈ మాట చెప్తున్నా. ఆయన పాదాల మీద పడి ఏడవగలిగితే ప్రభు కనికరిస్తాడు. మేము కొద్దిమంది కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొద్ది కాలంగా ఏడ్చి ప్రార్థన చేయాలనుకున్నాం. ఏడ్చి ప్రార్థన చేయాలని ఉంది కానీ ఏడుపు రావట్లేదు. ఏడవాలని ఉంది కానీ రావట్లేదు ఏడుపు. ఏం చేయాలి? ఎందుకు ఏడుపు రావట్లేదు? ఎందుకు ఏడవలేకపోతున్నాం? రైట్ రీజన్ ఒకటి చెప్పండి. మీరు ఒకటి రీజన్ చెప్పండి, నేను ప్రార్థన చేస్తా. ఎందుకు ఏడవలేకపోతున్నాం? బోల్డ్ రీజన్స్ ఉన్నాయి, ఒకటి చెప్పండి. ఏంటి? వినపట్లా, నాకు వినపట్లా. పర్లేదు చెప్పండి. దగ్గర రమ్మంటారా? మీరు మాట్లాడుకుంటే కాదు, కొంచెం పెద్దగా చెప్పండి. భారం ఉంటే కన్నీళ్ళు వస్తాయి. భారం ఉంటే కన్నీళ్ళు వస్తాయి. కొంచెం దగ్గరగానే ఉంది. ఇంకే చెప్పండి. ఏమంటే సరే, మీతో ఎందుకులే, మీరు చెప్పండి అయ్యా. ఏది అవసరం అయ్యా? నిజమే, కన్నీళ్ళు రావట్లేదు కదా. కన్నీళ్ళు రాకపోవడానికి కారణం ఏంటి? నా సమస్య అనుకోకపోవటం. ఇది కూడా కొంచెం దగ్గరగానే ఉంది. నా సమస్య అని అనుకోకపోవటం. విషయం ఏంటంటే, స్పష్టంగా ప్రభువుని చూడగలిగితే దాని ముగింపును చూపిస్తాడు. ఇంకా ఏడవటం ఎంత ఏడుస్తామంటే గుండెలు పగిలేలాగా ఏడుస్తాం. ఎవరు పట్టుకున్న ఆగం, ఎవరు ఆపలేరు. అంత ఎక్కువగా ఏడుస్తాం. విస్తారంగా కన్నీరు కార్చే అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని పిల్లలమైన మనం, ప్రభు పిల్లలమైన మనం, మన విశ్వాస భక్తి జీవితంలో ముగింపును చూసే అనుభవాన్ని కలిగి ఉంటే విస్తారంగా కన్నీరు కార్చగలం. కన్నీరు కార్చలేకపోవటానికి నేను ఒక్క రీజన్ చెప్తున్నా. అదేంటంటే మన హృదయ కాఠిన్యం. ఏంటి? హృదయ కాఠిన్యం. మధ్యాహ్నం నెక్స్ట్ సెషన్లో దీని గురించి నేను కొద్దిగా మాట్లాడతాను. తల వంచండి. దయగల తండ్రి, కనికరం గల దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపను, నీ కనికరాన్ని, మీ దయను, మీ వాత్సల్యతను మా ఇళ్ళ విస్తరింపచేయండి. దయచూపండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. నీ పరిశుద్ధ పాదములకై స్తోత్రాలు. ఖాళీ రాతి బాణలుగా ఉన్నాం. చచ్చిన శవాలు ఉన్న సమాధులుగా ఉన్నాం. పాపంతో నింపబడిన హృదయాలు కలిగిన వారంగా ఉన్నాం. ప్రభువా, పరిశుద్ధత అనే అంతస్తులోనికి సంపూర్ణంగా వచ్చిన అనుభవాలు కలిగిలేం. దేవా, కృప దయచేయండి, కనికరాన్ని చూపండి, దయ చూపండి. అప్పగించుకొని ప్రభువా, మీ కొరకు, మీ మహిమ కొరకు జీవించటం మాకు నేర్పించండి. దేవా, నీ పాదములు పట్టుకుని దావీదు వలె మీ వైపు చూస్తూ ఏడ్చే అనుభవాలు మేము కలిగి బ్రతకటం మాకు నేర్పించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని ప్రభువా, చాలాసార్లు విరిగి నలిగిన అనుభవంలోనికి రాకపోవటానికి మా హృదయ కాఠిన్యమే కారణం. ప్రభువా, విరిగి నలిగిన అనుభవంలోనికి వచ్చి నీ పాదాలు పట్టుకొని అంగలార్చే అనుభవాన్ని మేము కలిగి బ్రతకటం నేర్పించమని, నీ దాసుడు ఈ స్థలంలో కలిగి ఉన్న పరిచర్యను, పనిని మీరు దీవించి ఆశీర్వదించి వర్ధల చేయమని యేసయ్య దీవెనమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.